నా పేరు స్వరూప. సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా భర్త మహేందర్ గౌడ్. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఈ ఊరు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. ప్రతి ప్రజలు పెద్దలు చిన్నలు అందరు కలిసి ఓటేసి గెలిపియాలని నమస్కారం చేసుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాను. నమస్కారం అన్న. అభ్యర్థి మా అమ్మ స్వరూప బండ మహేందర్ గౌడ్. మాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు. ఇదే విధంగా మేము లాస్ట్ 10-15 నుంచి 20 సంవత్సరాల నుండి మేము రాజకీయంలోనే ఉన్నాము. ఓడినా గెలిచిన ప్రజల మధ్యలోనే ఉంటాము. పొద్దున్న లేస్తే అందుబాటులో ఉంటాడు మా నాన్న కానీ, నేను కానీ, మా అన్న కానీ. ప్రతి పేదవాడు కానీ, ధనవంతుడు కానీ, ఎవరు కులమత విభేదాలు లేకుండా మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు మా గురించి తెలుసు. మా నాన్న అంటే జనమే మా బలం. మా ఫ్యామిలీకి కూడా ఎవరు లేరు. మాదేం పెద్ద కుటుంబం కాదు. మేమున్న చిన్న కుటుంబం అయినా కూడా మమ్మల్ని నమ్ముకొని ఈ ఊర్లో పెద్ద కుటుంబం అని కాకుండా ఒకరున్నారు, మనకంటూ ఒక ధైర్యం ఉందంటే బండ మహేందర్ గౌడ్ ఉండని చెప్పి ప్రతి జనానికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏం విన్నవించుకుంటున్నా అంటే ఈరోజు మా ప్రత్యర్థులు చాలా మటుకు హామీలు ఇస్తూ ఉంటారు. ఆ హామీలన్నీ మేము ఓడిపోయినప్పటి నుంచే అమలు చేసిన హామీలు అవి. మా నాన్న చనిపోతే ఎవరు చనిపోయిన కులమత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు చావుకు వెళ్తాడు. మాకు తోచినంత ఆర్థిక సాయం ఉన్నంత మేమున్న స్థితిగతులకు మా ఆర్థిక వ్యవస్థ నార్మల్గానే ఉంది కాబట్టి మాకు తోచినంత ప్రతి ఒక్కరికి సాయం చేసినాం. ఎవరి ఇంట్లో అన్న పెళ్ళి ఉందంటే మేము సాయం చేసినాం. ఎవరన్నా హాస్పిటల్ ఉందంటే సాయం చేసినాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లు ఉంటే పోలీస్ స్టేషన్కి పోతాం. మండల ఆఫీస్ ఉంటే మండల ఆఫీస్కి వెళ్తాం. ప్రతి దగ్గర కూడా మా నాన్న ఆఫీసర్ల కాలు పట్టుకోను ఇంకో ఏదో ఒకటి చేసేందుకు కాదు, గ్రామాభివృద్ధికి తోడ్పడతాం. అదేవిధంగా గత పాలకులు చేసిన భ్రష్టు పట్టించారు. ఒకసారి నేను మీడియా ముఖంగా ఏం చెప్తున్నా అంటే ఆ బస్టాండ్ చూడండి, వాళ్ళు కళ్ళు లేని కబోదులు. అదేవిధంగా వాళ్ళ అధికారం అయిపోయిన తర్వాత గత 2 నెలల లోపట్నే మనం కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోటి మదన్ అండదండలతోటి 1,20,00,000 పెట్టి బస్టాండ్ శాంక్షన్ చేపించడం జరిగింది. అదేవిధంగా ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే నాగరుడకు 45 లక్షల సీసీ రోడ్లు శాంక్షన్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే మా పెత్తనం చెలాయించాలి, మా ఆధిపత్యం కావాలి, ఓన్లీ మాదే నడవాలి, మా ఒక్క కుటుంబం నియంత లెక్క పాలించాలనే ఒక ఉద్దేశం ఉంది. ఆ నియంత పాలన ప్రజలు తొలగొడతారని నాకు ఒక గట్టి నమ్మకం ఉంది. మా ఇంట్లో కూడా మా నాన్నేమి మేమేమి ఎవరికైనా సరే ఈ రోజటి వరకు కూడా మేము అధికారంలో లేకపోయినా ఎంప్లాయ్మెంట్ అని వాళ్ళు ఈరోజు ఎన్నో హామీలు ఇస్తున్నారు. పోయి మహేందర్ రెడ్డి హాస్పిటల్ అడగండి, చందన్వేలి వెల్స్పన్ కంపెనీలు అడగండి, మన వెంటనే ఉన్న సీతారాంపురం కంపెనీలు అడగండి. ఎన్ని ఎంప్లాయ్మెంట్స్ ఇప్పించినామో జనం చెప్తారు. ఈరోజు కొత్త మేము మా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పదవి అనేది ఓన్లీ మన గౌరవం కోసం తప్పితే వేరే ఏం లేదు. పని చేయడానికి పదవి ఒక్కటే అడ్డం కాదు. మేము ఓడినా గెలిచిన జనం మధ్యలోనే ఉండేటోళ్ళం కాబట్టి పొద్దున్న లేస్తే కూత కొడితే మా నాన్న కానీ నేను కానీ కుక్కలే కోసం జనం ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు 5 ఏళ్ల నుంచి సేవ చేస్తే ఆ సేవను మర్చిపోయిన కొంతమంది నేను ఏం కోరుకుంటున్నా అంటే ఈ నియంత పాలనకు మీరు అందరు కలిసి పాలదోలాలి, వాళ్ళందరి ఆటలు సాగకుండా చేయాలి. కాబట్టి ఆ నియంత పాలనను విరగొట్టి మనం ప్రజాపాలన తెచ్చుకోవాలి. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మనం గెలవబోతున్నాం. వాళ్ళ కాన్ఫిడెన్స్ అంత ఏముందంటే సెటిలర్స్ అని అనుకుంటున్నారు. సెటిలర్స్ కూడా వాళ్ళు చేసిందేం లేదు. వాళ్ళ డామినేషన్లు కానీ వాళ్ళ వార్నింగ్లు కానీ అన్ని వెంటనే ఉన్నాం. ఇంకా 2 రోజులు ఎలక్షన్కి సమయం గడువు ఉంది. ఆ 2 రోజులకు కూడా ప్రజలకు ఒక్కరికే చెప్తున్నా, ఎవ్వరు మనకు నమస్తే పెట్టినోడు కూడా ఈరోజు నమస్తే పెడుతున్నాడు. మనకు ఎప్పుడు కలిసినా కూడా మనం పలకరియనోడు కూడా పలకరిస్తుండు. వాళ్ళ స్వార్థం కోసం 100 మాట్లాడతారు. మన ఇంటికి ఎన్నడన్నా వచ్చిండ్రా, మనం ఎప్పుడన్నా చచ్చిపోతే మన ఇంట్లో ఎవరన్నా చూడనీకి వచ్చిరా, పరామర్శించనీకి వచ్చిరా, మనకేమన్నా సాయం చేసిరా, ఏదైనా ఆపద ఉంటే వచ్చిరా, ఒకసారి ప్రజలు గమనించాలి. ఈరోజు ఏదో వచ్చి హామీలు ఇస్తాము మేము వస్తామంటే ఊర్లో 10 ఏళ్ళ నుంచి ఓడినా గెలిచినా కూడా ప్రతిరోజు అనినిత్యం ప్రజలలో తిరిగినాం. ఒక్కసారి నేను మీడియా ముఖంగా అడుగుతున్నా, ప్రతి గల్లీ పోదాం, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలకు చూపిద్దాం. ఒక్కసారి గల్లీలు చూడండి, మురికి చూడండి, ఆ బస్ స్టాప్ చూడండి. ఈరోజు ఇంకో ఆయన చెప్తున్నాడు, ఆయన అంటే కూడా మా గౌరవమే. ఆయన నేనేం వ్యక్తిగతంగా విమర్శిస్తలే, ఆయన ఏదో అభివృద్ధి చేస్తా అంటుండగా ఆయన పేరు మీద ఉన్న కాలనీలో రోడ్ చూద్దాం. ఆడ రోడ్ వేయలేని వాళ్ళంట అద్దం లెక్క రోడ్ వేస్తారంట. ఒకసారి ఊర్లోకి పోయే రోడ్ చూడండి, ఆ మురికి చూడండి, ఆ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి పెద్ద పెద్ద. మనమందరం అలా స్మరించుకుంటూ వాళ్ళ అడుగుజాడలు నడుచుకోవడం. వాళ్ళ ముందర మురికి పోతే కూడా మా నాన్నకు అధికారం లేకపోయినా కూడా దానిలో ఎవరికి తెలియకుండా ఎవరి ప్రమేయం లేకుండా లక్షణార పెట్టి ఆడ మోరి మొత్తం ప్యాక్ చేయించేసినాం. ఇదే విధంగా పోయినసారి దొంగ హామీలు ఇచ్చి కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు తీపిస్తా, తంబాలు తీపిస్తా అని చెప్పి ఓట్లు తిని సత్యాలు తిని అది కట్టిస్తా ఇది కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళు.
మనం ప్రభుత్వంలో లేకపోయినా నా సొంత నిధులు, మా నాన్న ఒక మాట చెప్తే నా సొంత నిధులు పెట్టి 1,50,000 పెట్టి ట్రాన్స్ఫార్మర్ తీపిచ్చిన. ఈరోజు 12 లక్షల రూపాయలు సీసీ రోడ్ పోసినాం. ఈరోజు బిల్లు రాలే. వాళ్ళని కూడా వ్యక్తిగతంగా నేనేమంటలే, ఇది ఛాలెంజ్, వాళ్ళకు కూడా తెలుసు బిల్లు రాలేదు. 12 లక్షల రూపాయలు 7 సంవత్సరాలు అవుతుంది. నడి బజార్లో మొత్తం బురద ఉండే. ఈరోజు ఒకసారి చూడండి, అద్దం లేకుండా రోడ్డు లేదా ఒకసారి గమనించండి. ప్రజలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఈరోజు వాళ్ళు వస్తారు, మస్తు చెప్తారు, హామీలు ఇస్తారు, కానీ 14 తారీఖు తర్వాత కూత కొడితే కుక్కలెక్కు ఊరుకొచ్చటోనికి ఓటేయండి అని మనం చేస్తున్నా. అంతకుమించి ఈరోజు ప్రలోభాలకు గురి కాకుండా, ఈరోజు ప్రలోభాలు ఉంటాయి. వారు ఇచ్చే 5,000, 2,000, 10,000 మనం 5 ఏళ్ళకి ఏం సరిపోతాయి? 5,000 ఇస్తాడు అనుకుందాం, సంవత్సరానికి 1,000 రూపాయలు అంటే రోజుకు 3 రూపాయలు లెక్క. ఒక మనిషి వాల్యూ అదేనా? నేను అడుగుతున్నా. మనకి ఈరోజు డబ్బు ఇచ్చినా, మంది ఇచ్చినా, మనం ప్రలోభాలకు గురి చేసినా ఒకటే సిద్ధాంతంతో ఉండండి. మీ ఇంటి మనిషి ఎవడో గుర్తుపట్టుండి, మీ పగోడు ఎవడో గుర్తుపట్టుండి. మీ అవసరం ఉన్న రోజు ఒకటే లెక్క మాట్లాడటోడు, అవతలని అవసరం ఉన్న రోజు ఒకటే లెక్క మాట్లాడటోని ఎన్నుకోండి అని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు అవసరం ఉన్నప్పుడు ఒక లెక్క, అవసరం లేనప్పుడు ఒక లెక్క. అవసరం ఉంటే కాళ్ళు, లేకపోతే జుట్టు పట్టుకుంటోళ్ళు వాళ్ళు. కానీ మాకెవరు లేరు. ఇంతమంది జనంలో మా ఇంటి సభ్యులు 5 మందిమే. మాకెవరు, వాళ్ళంతా ఒకటి కాబట్టి వాళ్ళంతా ఒకటే ఉన్నారు. మా కులం లేదు, ఏం లేదు, జనమే మా బలం. ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నా ఏంటంటే, పని చేస్తాను ఎన్నుకోండి. వాళ్ళు పని చేస్తారని మీకు మనస్ఫూర్తిగా నమ్మితే వాళ్ళకే ఓటేయండి. మేము పని చేస్తాం, అందుబాటులో ఉంటాం అంటే మాకే ఓటేయండి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే కాళీ యాదన్న గారు కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి డిస్టిక్ గ్రంథాలయ చైర్మన్ కావచ్చు, మధుసూదన్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి అన్నకు అత్యంత సన్నిహితుడు. ఈరోజు వాళ్ళకి తెలియదు ఏంటంటే, ఏదో మేము రేషన్ కార్డులు ఇప్పిస్తామంటే, నేను ఒకటే అడుగుతున్నా, రేషన్ కార్డులు ఎవరి ఇంటి నుంచి ఇచ్చేది కాదు, అది ప్రభుత్వ హక్కు, ప్రజల హక్కు. అది మనం ఖాళీ మధ్యలో మీడియేట్ మాత్రమే చేయగలుగుతాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఉన్న సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటే నిధులు అనేది ఫాస్ట్గా వస్తాయి. వాళ్ళు ఏదో చెప్తారు, మేము సొంతంగా చేస్తాము, అది చేస్తాము. సొంతంగా చేసేది ఉంటే వాళ్ళ కాలనీలలోనే చేయలేరు, ఈరోజు మనకేం చేస్తారు? అదేవిధంగా మదన సపోర్ట్ ఉంది. ఈరోజు మదన గారు కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. వాళ్ళు కూడా చెప్పారు. అదేవిధంగా శ్మశాన వాటిక గోడ కావచ్చు, ఇంకా అనేక పనులు ఉన్నాయన్న. మా ఊరు బ్రష్ పట్టిపోయింది. ఈ 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి లేదు. ఈసారన్న మా ప్రజలు అందరూ ఏకతాటిగా, నేను నిజంగా చెప్తున్నా, వీళ్ళకి ఏమి ఇచ్చినా నా రుణం తీర్చుకోలేను. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఏకదాటిగా ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా ఏకదాటిగా గెలిపించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ప్రజలు ఉన్నదెక్కే గెలుపు ఉంటుంది, గెలుపు ఉన్నదెక్కే ప్రజలు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా గెలుపు మనదే. 14వ తారీఖు జరగబోయే ఎన్నికలలో కత్తెర గుర్తుకి మీ ప్రధానమైన ఓటు వాల్యూ చేసుకొని అత్యధిక భారీ మెజార్టీ తోటి గెలిపించాలని కోరుకుంటాం. నగర్ కూడా ఇంతకుముందు కూడా వాళ్ళ స్థానంలో 9 ఏళ్ల పరిపాలనలో ఒక పని కూడా జరగలేదు. నేను ఈ కాంగ్రెస్లో మొన్న పోయినప్పుడు కూడా తప్పుకున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉన్నారు. అదే పార్టీకి పనిచేసుకుంటా మేము రాత్రనక పగలనక పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ను గెలిపిస్తామని కత్తెర గుర్తుకు ఓటేస్తాం. నా పేరు మాధవి, రావుల మాధవి. మహేందర్ అన్న ఏ కష్టం వచ్చినా ఎంబడే వచ్చి ఆదుకునేవాడు. ఏ అర్ధరాత్రి అయినా ఫోన్ కొడితే దగ్గరకు వచ్చి మనిషి ఏ కష్ట సుఖాలు చూసేవాడు. మా ఊరు అభివృద్ధి 10 సంవత్సరాల నుంచి ఏం జరగలేదు. 10 సంవత్సరాల నుంచి జరగలేదు. ఇప్పుడు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. భారీ మెజార్టీతోని కత్తెర గుర్తును గెలిపించాలని నా కోరిక. నా పేరు రాగుల లక్ష్మి. నేను ఏమనుకుంటున్నానంటే, మహేందర్ అన్న ఎప్పుడైనా మన ఎంబడి ఉంటాడు. మహేందర్ అన్న అందరిలాంటి మనిషి కాడు. ఎవరు ఆయనకు తప్పుగా చూసినా కూడా ఆయన అందరూ నా వాళ్ళే అనుకుంటాడు. అందుకే మహేందర్ అన్న సరుపక్కను కత్తెర గుర్తు కొట్టేసి మనం గెలిపించుకుందామని, భారీ మెజార్టీతో గెలిపించుకుందామని అందరినీ కోరుకుంటున్నాను. మనిషిని కోరుకుంటున్నాను.